వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒకే విధమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి. ఒకేసారి జగన్ కేసీఆర్ పార్టీలు ఓడిపోవడము, అటు టీడీపీ కాంగ్రెస్ అధికారంలోకి రావడము జరిగాయి. అప్పటి నుంచి ఒక రాష్ట్రంలో ఏదైనా జరిగితే దాని ప్రభావం పక్క రాష్ట్రంపై పడుతుందా అనే దానిపై అందరూ చూస్తున్నారు. మరి ఈ మధ్య రాజకీయ పోలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు, విశ్లేషకులు అంటున్నారు. కేవలం అభివృద్ధి విషయాల్లోనే కాకుండా రోజువారీ రాజకీయాల్లోనూ స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణలోని అధికార పక్షం, ఏపీలోని అధికార పక్షం మధ్య సమన్వయం ఉంటే రెండు రాష్ట్రాల్లోని విపక్ష నేతలు కూడా ఒకరికొకరు సన్నిహితంగా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. రేవంత్ రెడ్డి, చంద్రబాబు మధ్య పార్టీలు వేరైనా, ప్రాంతాలు, రాజకీయ అవసరాలు వేరైనా, ప్రత్యర్థులుగా ఉన్న శత్రుత్వం మాత్రం లేదు. వారు కలిసి కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలోని ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం కేసీఆర్, ఏపీలోని మాజీ సీఎం ప్రతిపక్ష నేత జగన్ మధ్య కూడా ఎన్నో సారూప్యతలు కనిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ కదలికలను గమనించేవారు ఏపీలో జగన్ వైపు కూడా దృష్టి సారిస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు శక్తివంతమైన ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. వారే కేసీఆర్, జగన్. ఈ ఇద్దరు నీటిలో నిప్పులు పుట్టించగల సమర్థులు. కానీ గత రెండేళ్లుగా వీరిద్దరూ నిశ్శబ్ద మోడులోకి వెళ్ళిపోయారు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మకాం వేస్తుంటే జగన్ బెంగళూరులో ఉండడం లాంటి పరిస్థితి నెలకొంది. ఈ ఇద్దరు ప్రజాక్షేత్రంలోకి పెద్దగా రావడం లేదు. ఇద్దరు తెర వెనక్కి వెళ్ళిపోయారు. ఇది వ్యూహాత్మక మౌనమా లేక మరేదైనా కారణమా అన్నది వారికి మాత్రమే తెలుసు. అయితే తన మౌనం వెనక ఒక వ్యూహం ఉందని తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక నుంచి తాను ప్రజల్లోకి అందుబాటులోకి ఉంటారని ఆయన బలమైన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంలో కేసీఆర్కు మంచి మిత్రుడుగా అందరూ భావించే జగన్ మీద రాజకీయ దృష్టి పెరుగుతోంది. ఏపీలో జగన్ పెద్దగా ఫీల్డ్లోకి రావడం లేదు. తెలంగాణలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం లేదు. ఏపీలో జగన్ కూడా అసెంబ్లీకి బైకట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్కు కేసీఆర్ వ్యూహాలు అందించే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు. త్వరలోనే ఇద్దరు కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ప్రతిపక్షాలుగా వారి సామర్థ్యం ఏంటో రెండు తెలుగు రాష్ట్రాల్లో చూడబోతున్నాయనే ఆసక్తి ఇప్పుడు మొదలైంది. అయితే కేసీఆర్ ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతున్న సమయంలో జగన్ అజెండా ఏమిటి, ఆయన యాక్షన్ ప్లాన్ ఏమిటి అన్న చర్చలు జరుగుతున్నాయి. జగన్ కూడా జనంలోకి రావాలని అనుకుంటున్నారని చాలా కాలంగా వినిపిస్తుంది. అయితే కేసీఆర్ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని జనంలోకి వెళ్లేందుకు మార్గాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఏపీలో జగన్కు రాజకీయ అనుకూల వాతావరణం సిద్ధమైందా అన్నది కూడా చర్చకు వస్తుంది. ఏపీలో చూస్తే స్థానిక ఎన్నికలు ముందున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. మూడు పార్టీల కూటమిని ఎదుర్కోవాలంటే వైసీపీ తన ఉనికిని బలంగా చాటుకోవాలి. అందుకే జగన్ ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో యాక్టివ్ కావాలని అంటున్నారు. అయితే వైసీపీలో జరుగుతున్న చర్చల ప్రకారం కొత్త సంవత్సరం అంటే 2026 నుంచి జగన్ జనంలోకి వస్తారని చెబుతున్నారు. కేసీఆర్ అయితే నీటి సెంటిమెంట్తో గ్రామాల్లోకి చొచ్చుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు. మరి జగన్కు అలాంటి సెంటిమెంట్ అస్త్రం ఏదైనా ఉందా అన్నది ఇప్పుడు అందరూ పరిశీలిస్తున్నారు. రాజకీయాలు విపక్షంలో ఉన్నప్పుడు సాఫీగా సాగాలంటే బలమైన అస్త్రాలు అవసరం. ఏపీలో కూటమి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. మరి జనాన్ని మేల్కొల్పే శక్తివంతమైన ఇష్యూ వైసీపీకి ఏదైనా ఉందా అనేది చర్చ. అలాంటి ఇష్యూతో వైసీపీ అధినేత జగన్ ఫీల్డ్లోకి వస్తేనే ఆయన ఇమేజ్తో పాటు వైసీపీ గ్రాఫ్ కూడా ఒక్కసారిగా పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఇప్పటికైతే వైసీపీలో అంతర్గత చర్చలు సాగుతున్నాయి. పీపీపీ విధానంపై వైసీపీ బలంగా పోరాడుతుంది. కానీ అది ప్రజలందరిపై ప్రభావం చూపకపోవచ్చు అనే చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో ఒక బలమైన కారణం కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా జగన్ పులివెందుల్లో అడుగు పెట్టనున్నారు. క్రిస్మస్ వేడుకలు ముగిసిన తర్వాత జగన్ దూకుడుగా కనిపిస్తారా అనే అంశంపై చర్చలు సాగుతున్నాయి. చూడాలి మరి. కేసీఆర్ సమరశంఖం పూరించారు. మరి జగన్ ఎప్పుడు పూరిస్తారనేది వేచి చూడాలి.